ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. క్రేజీ బాయ్ నరేందర్ తమ్ముడు ఇన్స్టాగ్రామ్లో నా అకౌంట్ బ్లాక్ చేసిండు. గంత భయం ఎందుకు తమ్మి? నువ్వు నిజాయితీగానే గీవేవలు ఇస్తున్నావేమో. నేను చాలా జెన్యూన్గా ఉన్నా, జనాలు అందరు నన్ను నమ్ముతుర్రు, కొంతమంది నా పైన దుష్ప్రచారాలు చేస్తురని చెప్తున్నావు కదా. మరి నువ్వు ఇంత నిజాయితీ పరువును అయినప్పుడు నా అకౌంట్ ఎందుకు బ్లాక్ చేసినావు? 2 వీడియోలకే భయపడ్డావా? ఇప్పుడు నేను ఏమంటున్నా తమ్మి, నేను అడిగినటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు అంతే. నువ్వు మొన్న BMW కారు ఇచ్చినావు. ఆ BMW కారు ఒక డ్రా బాక్స్ తీసుకొచ్చినావు. ఆ డ్రా బాక్స్లోకి వెళ్ళి సిట్టి తీసి ఓ పలానా వ్యక్తి పేరు వచ్చింది, ఆయనకు నేను BMW కారు ఇస్తున్నావు అని చెప్పి ఇచ్చినావు. అసలు ఆ డ్రా బాక్స్లో ఎన్ని చిట్టీలు ఉన్నాయి? ఆ చిట్టీల పైన ఎవరెవరు పేర్లు ఉన్నాయి? మరి నీకు నచ్చినటువంటి వ్యక్తి పేరు ఒకటే పేరు 100 చిట్టీలు రాసేసుకుంటే పరిస్థితి ఏంది? మరి జనాలకు చూపించినవా? 1000-2000 చిట్టీలు ఉన్నాయి, ఇళ్ళకెళ్ళి పలానా వ్యక్తి పేరు వచ్చింది, ఆ పేర్లన్నీ డిఫరెంట్ పేర్లు ఉన్నాయని చెప్పి మరి జనాలకు చెప్పినవా? నీకు నచ్చినటువంటి వ్యక్తిగా ఇవ్వాలని చెప్పి 100-200 పేర్లు అన్నీ అవే రాసినవేమో, ఎవరికి తెలుసు? తర్వాత ఇప్పుడు ఫార్చునర్ కారు గివ్ అవే ఇస్తా, మీరు 400 రూపాయలు కట్టుర్రి, ఇది నా ఫోన్పే నెంబర్ అని చెప్పి తమ్ముడు చెప్తున్నాడు. మరి ఒక్క రోజుకు నీకు ఎంతమంది 400 రూపాయలు కొడుతుర్రు? నువ్వు ఎంతమంది పేర్లు డ్రాబాక్స్లో వేస్తున్నావు? నీకు రోజు ఎంత ఆదాయం వస్తుంది? ఏం కథ అనేది జనాలకు చెప్పు. అసలు నువ్వు లక్కీ డ్రా ఇవ్వడానికి నీకు ఏం పర్మిషన్ ఉన్న తమ్ముడు చెప్పు. అసలు నువ్వు గివేవేలు ఇవ్వడానికి నీకు వచ్చినటువంటి పర్మిషన్ ఏందో చెప్పు. నీదేం కంపెనీయో చెప్పు. నువ్వు జనాల దగ్గర డబ్బులు వసూలు చేయడానికి నీకు ఉన్నటువంటి రైట్ ఏందో చెప్పు తమ్ముడు. మరి నువ్వు గంత జెన్యూన్ పర్సన్ అయినప్పుడు, గంత అద్భుతమైనటువంటి పర్సన్ అయినప్పుడు ఈ ఎందుకు బ్లాక్ చేసినావు? బ్లాక్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? నువ్వు దేనికి ఇదంతా చేస్తున్నావు? ఈ వసూలు ఎందుకు చేస్తున్నావు జనాల దగ్గర పైసలు? నువ్వు నిజాయితీగా జెన్యూన్ చేయాలనుకుంటే నీ ఫాలోవర్స్కి ఇవ్వచ్చు కదా BMW కార్ ఇచ్చినట్టు. అంటే ఫస్ట్ జనాలను నీ వైపు తిప్పుకొని అన్న BMW కార్ ఇస్తుందని చెప్పి జనాలు అనుకున్న తర్వాత ఇప్పుడు 400 రూపాయలు కట్టురు మీకు ఫార్చునర్ ఇస్తా అని చెప్పి ఇప్పుడు జనాలను మోసం చేస్తున్నావా? ఎందుకు బ్లాక్ చేసినావు? నువ్వు నిజాయితీమైనటువంటి వ్యక్తి అయినప్పుడు, జెన్యూన్ అయినప్పుడు బ్లాక్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నేను అడిగిన ప్రతి ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి తమ్ముడు. నీకు 100 మంది డబ్బులు కొడుతుర్రు, కూపన్స్ అంటున్నావు కదా. మరి ఆ కూపన్స్ నువ్వు ఎన్ని వేస్తున్నావు డ్రా బాక్స్లో? ఒక్క రోజుకి నీకు ఎంతమంది పైసలు కొడుతుర్రు? ఎంతమంది పేర్లు రాసి దాంట్లో వేస్తున్నావు? నీకు ఒక్క రోజుకు వచ్చినటువంటి ఆదాయం ఎంత? సమాజానికి చెప్పు. వసూలు చేస్తారు తమ్మి, దందా చేస్తారు పైసలతోటి, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి.